ఉండాలి కదమ్మా కానీ అదే కవిత గారు నువ్వు లోన్ మా బ్యాంకులో కడితే నీకు లోన్ ఇస్తాను, సిబిల్ స్కోర్ లేకున్నా నీకు లోన్ ఇస్తాను, కట్టేదంటే 50% వడ్డీ ఉందనంటే కూర్చో లోనా మాట్లాడు అని మన నంబర్ తీసుకుంటారు. ఇంకో నంబర్ ఏదైనా ఉందా లోన్ అంటే లోన్ అనే ఆప్షన్ అది కూడా సిబిల్ స్కోర్ లేకుండా. సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎల్ఐసిలో మన కవిత గారు 100 మంది దగ్గరికి వెళ్తే ఒక్కరు కూడా కట్టరో తెలియదు. కానీ అదే మన సంస్థ తరఫున ఇన్ని బెనిఫిట్స్ కట్టేదాకా 50% వడ్డీ, సిబిల్ స్కోర్ లేకుండా ఈ విధంగా లోన్స్ ఇవన్నీ ఉంటే అదే 100 మంది దగ్గరికి వెళ్తే 80 నుంచి 90% మంది స్పాట్లో 500 RDI రాసేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా లోన్ ఇస్తున్నారు రాసేస్తారు. ఇంకో 10 మంది కూడా అమ్మా నంబర్ ఇచ్చుకోమ్మా అని మీ నంబర్ పనిచేస్తుంది, ఇంకో నంబర్ ఆల్టర్నేట్ నంబర్ అంటే లోన్ అంటే ఏం చెప్పాలంటే లోన్ ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా ఎవ్రీబడి విల్ అట్రాక్ట్ ఫర్ లోన్. ఏమంటావా కాదండి? ఇన్సూరెన్స్ కట్టుకొని వెళ్ళామనుకో, పొద్దున్న వెళ్ళామని ఏమయ్యా పని చేస్తుంది, పొద్దున్నే వచ్చి డిస్టర్బ్ చేసుకుంటావు. మధ్యాహ్నం వెళ్ళామనుకోండి ఏమయ్యా మధ్యాహ్నం అందరూ తిరిగేవా భోజనం అయిపోవచ్చు, నైట్ వెళ్తే ఏమయ్యా నిద్రపోనేవో అంటారు. అదే మీరు లోన్ ఇస్తారని వెళ్ళండి అంటే అంత గౌరవం ఉంటుంది లోన్ అనేది. అంత అది కూడా సిబిల్ స్కోర్ లేకుండా లోన్ అంటే ఎంత గౌరవం ఉంటుందండి? గౌరవం. అయితే నేనేం చెప్పాను, రోజుకి ఒక 2 నుంచి 3 గంటలు కష్టపడితే వచ్చేది ఇంకొని చెప్తున్నాను. ఒక ఏది మీ పన్ను మీరు చేసుకుంటూ ఓకేనా. సంవత్సరానికి ఎన్ని రోజులు? మరి రోజుకి 2 నుంచి 3 గంటలు కష్టపడితే మన సంస్థ ఇచ్చే బెనిఫిట్స్ ద్వారా రోజుకు ఒక చిన్న 2000 చేసుకోలేమా? ఈజీగా చేయాలి. కానీ రోజుకు ఒకటి కూడా ఒక సంవత్సరం తిరిగి ఒక 50 ఆర్డీలు చేశారు అమ్మా. 365 సంవత్సరం రోజులు తిరిగి ఎన్ని ఆర్డీలు చేశారండి? ఎంత చిన్నవి? జస్ట్ 2000 చేశారు అనుకుంటున్నాం. ఎంత బిజినెస్ అయింది? ఇప్పుడు ఆమె పేరు చెప్పకపోతే చెప్పారు క్లోజ్ ఫ్రెండ్స్ పేరు కూడా అదే. సో రవి గారు ఒక 50 ఆర్డీలు అతని పని అతను చేసుకుంటూ జస్ట్ 2-3 గంటలు టైం ఏం చేశారంటే ఒక సంవత్సరానికి గుడి చేయించండి ఒక సంవత్సరానికి చేశారంట సార్. 1,00,000 రూపాయలు బిజినెస్ అయింది అంటే 50 ఆర్డీలు పెట్టించాడు. 50 సార్కి ఎంత బెనిఫిట్ వస్తుంది? ఒక 50 ఆర్డీలు తీసుకుంటారు. మీకు కమిషన్ స్ట్రక్చర్ సార్ మీ ఒక్కరికి ఇచ్చినట్టున్నాను. కమిషన్ ఎలా వస్తుందంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఇది ఎన్ని సంవత్సరాలు ఆడి అయిపోయింది? 7 years ఆడి. వాళ్ళు రెగ్యులర్గా కట్టుకుంటూ వెళ్ళిపోతారు. సార్కి అడిగారు ఎన్ని సంవత్సరం వస్తుంది? ఫస్ట్ మొదటి సంవత్సరం ఎంత పర్సెంట్ వస్తుందంటే 10%. ఎంతంటే లక్షకి 10% అంటే 10,000 చొప్పున సంవత్సరానికి ఎన్ని నెలలు? 1,20,000 వస్తాయి. మొదటి సంవత్సరము ప్రతి నెల 5వ తేదీన గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా అయితే శాలరీ 1వ తేదీ 2వ తేదీ డేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి మన బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ ఉంటుంది. పేరు సేవింగ్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్ అకౌంట్కి ఐడి కార్డు ఉంటుంది. ఈ సేవింగ్ అకౌంట్లో మన దగ్గర పనిచేసే వాళ్ళు ఏజెంట్స్ అంటే ఫెసిలిటేటర్స్ అంటే కస్టమర్కి బ్యాంక్ వరకు ఉండే అనుసంధానకర్త ఫెసిలిటేషన్ అంటే గౌరవించండి ఓకేనా. మొదటి సంవత్సరము మొదటి 12 నెలలు ఎంత వస్తుంది? ప్రతి నెల 5వ తేదీన 10% అంటే 1,50,000 మొదటి సంవత్సరం. ఎన్ని నెలలు వస్తుంది? 12 నెలలు వస్తుంది. అంటే సంవత్సరానికి ఒకసారి కాదు, నెల ఎందుకంటే రిపీటెడ్గా చెప్తున్నట్టే అర్థం కావాలని చెప్తారు. సంవత్సరంగా కావాలా? నెల ప్రతి నెల 5వ తేదీ జీతం వచ్చినట్టుగా 10% జీత సార్ చేసి నిన్నాడు. 1,00,000 రూపాయలు బిల్డింగ్ చేయడానికి 4,000 ఆర్డీ 25 ఆర్డీ కట్టిస్తే చాలా లక్షలు పోయింది. అది చిన్న విషయం, చిన్న మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2,000. సో మొదటి సంవత్సరం 1,20,000 వచ్చింది. రెండవ సంవత్సరము
7%.